ప్రభుత్వాలు ఉచిత స్కీమ్లు ప్రకటించడంపై అందులోనూ ఎన్నికలకు ముందు ప్రకటించడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అసలు ఈ స్కీమ్లతో దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టమంటూ వ్యాఖ్యానించింది. తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తోన్న ఫ్రీ కరెంట్ స్కీమ్ విషయంలో దాఖలైన ఓ పిటిషన్ సందర్భంగా కోర్టు ఇలా స్పందించింది. ఇది ఒక్క తమిళనాడు మాత్రమే కాదు, చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొందని, దీనికి అడ్డుకట్ట వేయాలని అభిప్రాయపడింది. ఏంటి ఫ్రీ స్కీమ్లు? ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు. అది కూడా చివరి నిమిషంలో ప్రకటనలేంటంట. అవసరం ఉన్న వాళ్ల సంగతి చూడండి. అందరికీ డబ్బు కరెంటు ఫ్రీగా ఇస్తే ఏంటర్థం? కానీ ల్యాండ్ లార్డ్స్ కి కూడా ఫ్రీ కరెంటా? ఒక్క తమిళనాడు మాత్రమే కాదు, చాలా చోట్ల ఇదే పరిస్థితి అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఉచిత పథకాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడింది. తాము కేవలం ఒక్క తమిళనాడు ప్రభుత్వం విషయంలోనే ఇలా మాట్లాడడం లేదని, దేశమంతా ఇదే పరిస్థితి నెలకొని ఉందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలితో కూడిన ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. అసలిలా ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ పోతే ఆ భారమంతా తిరిగి పన్నులు కట్టేవారిపైనే కదా పడుతోందని వ్యాఖ్యానించింది. తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వానికి తాజాగా పేదలకు ఉచిత విద్యుత్ ఇచ్చే విషయంలో 2024 నాటి విద్యుత్ చట్టంలోని నిబంధనలు అడ్డంకిగా మారాయి. దీంతో 2024 నాటి విద్యుత్ సవరణ నిబంధనలోని నిబంధన 23ని సవాల్ చేస్తూ తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ నిబంధన నుంచి తమ ఉచిత పథకానికి మినహాయింపు ఇవ్వాలని కోరింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎన్నికలకు ముందు తమిళనాడులో ఉచిత పథకాల తీరుపై విమర్శలు చేసింది. అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు కూడా బలమైన సందేశాన్ని పంపింది. మీరు ఉచిత ఆహారం, ఉచిత విద్యుత్, ఉచిత సైకిల్ ఇవ్వడం ద్వారా మీరు ఎలాంటి సంస్కృతిని తీసుకొస్తున్నారంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మనం దేశవ్యాప్తంగా ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నాం? విద్యుత్ ఛార్జీలు చెల్లించలేని వారికి సంక్షేమ వ్యవస్థలో భాగంగా మీరు ఉచితాన్ని అందిస్తే అర్థం చేసుకోవచ్చని, కానీ భరించగలిగే వారికి, భరించలేని వారికి మధ్య తేడాను గుర్తించకుండా మీరు పంపిణీ చేయడం ప్రారంభిస్తే ఎలా అని నిలదీసింది. అంతిమంగా దేశ ఆర్థిక వ్యవస్థని ఇది తూట్లు పొడుస్తోందని సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. అయితే ఇక్కడే ఇంకో విషయం గుర్తుకు రాక మానదు. ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలకు ముందు ఇలాంటి హామీలు ఇవ్వడం, అవతలి పార్టీ పథకాలను విమర్శించడం మామూలైపోయింది. గెలవడానికి ఇదో దగ్గరదారిగా కూడా పార్టీల నేతలు ఫీల్ అవుతుంటారు. గెలిచిన తరువాత తిరిగి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల గురించి ఆవేదన వ్యక్తం చేయడం కూడా ఈ క్రీడలో భాగమే. అన్నింటికంటే విచిత్రమైన విషయం ఏమిటంటే, 2 రాజ్యాంగబద్ధ సంస్థలు, అటు ఎలక్షన్ కమిషన్, ఇటు సుప్రీంకోర్టు రెండూ కూడా ఈ ఫ్రీబీస్ అంటే ఉచిత పథకాల ప్రవాహంపై పిటిషన్లు దాఖలు చేస్తే అది వారి పరిధిలోకి రాని అంశంగా కొట్టిపారేసిన సందర్భాలున్నాయి. ఇలాంటి విచారణ సందర్భాల్లో మాత్రం విమర్శలు కనిపిస్తుంటాయి. ఎలక్షన్ కమిషన్ కి వరుసగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఫ్రీబీస్ పై నిషేధం కోసం పిటిషన్లు పెడితే అది తమ పరిధిలోని అంశం కాదని చెప్పడం గుర్తుండే ఉంటుంది. ఇక్కడే రాజకీయ పార్టీలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఎన్నికలకు ముందు ప్రభుత్వ స్కీముల పేరుతో మహిళల అకౌంట్లలో డబ్బులు వేయడం, అది తమ జేబుల్లోంచే ఇస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వడం ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైంది. అలాగని అవసరం లేని వారికి ఇవ్వొద్దని కూడా సుప్రీంకోర్టు చెప్పలేదు. సరిగ్గా ఇలాంటి ఓ చిన్న వెసులుబాటును పట్టుకునే రాజకీయ పార్టీలు ఫ్రీ స్కీమ్స్ ప్రకటిస్తూ పోతున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం అప్పటి సిజేఐ బిఆర్ గవాయ్ కూడా ఇలానే ఉచిత స్కీములపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత 6 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. వాటిలో ఎక్కడా కూడా ఈ ఫ్రీబీస్ అనౌన్స్ చేయకుండా ఆపలేకపోయారు. మరి తాజా డెవలప్మెంట్ తో ఏదైనా పరిస్థితి మారుతుందా? $1 బిలియన్ క్వశ్చన్ ఇది.